దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రతిరోజు అనుకుంటాం నెక్స్ట్ డే అయినా అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి, కొంచెం టైంకి పనులు అయిపోతాయి, హరిబరి లైఫ్, ప్రతిదీ కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తూ ఉండకుండా ఉండాలి అంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు తెల్లవారుజామునే నిద్ర లేవాలి అని చెప్పేసి. అది 5 AM కదా. సో 5 AM క్లబ్స్ కూడా వస్తున్నాయి, కానీ ఇది మాత్రం అస్సలు ఇంపాసిబుల్ అయిపోతూ వస్తుంది. బట్ ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన బాడీ మీద, అలాగే లేట్గా నిద్రలేస్తే ఎలా ఉంటుంది, వీటి గురించి లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సార్ 5 AM క్లబ్ అయితే కాదు, ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో నిద్ర లేపేవారు, కానీ స్కూల్కి వెళ్ళే టైంలో ఇప్పుడు మాత్రం చాలా కష్టమైపోయింది. ఎవ్వరు కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో రేపటి నుంచి చూద్దాం, నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ డేట్ నుండి ఇప్పటి నుండి ఉదయాన్నే లేచి అన్ని ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో వాస్తవానికి మీరు చెప్పింది చాలా కరెక్టు. అసలు శరీరంలో ఉండే మార్పులు గమనించకుండా 5 AM క్లబ్ అనే కాన్సెప్ట్ వచ్చిందని ఇప్పుడు సైన్స్ చెప్తాం. అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక టైంలో పెద్దవాళ్ళు శ్రేయోభిలాషులు తొందర లేవాలో, తొందర లేస్తేనే మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, పని చేయాలి, ఏమిటంత లేటుగా లేస్తావు అని కొన్ని వేల సార్లు మందలింపులో సలహాల్లో ఉచితంగానే ఏదో ఇవ్వడం మీరు అందరం అనుభవించుంటారు. 5 గంటలు లేచి తెల్లగా నిద్ర చక్కగా వ్యాయామం చేసి దానిగానే వెళ్తే మెదడు షార్ప్గా అవుతుంది, ఇంకా చాలా నితాలుగా క్రియాశీలక పెరుగుతుంది అని ప్రజల్లో కూడా చాలా బలమైన అభిప్రాయం ఉంది. అదే కాకుండా లేటుగా లేస్తే చాలా ఇబ్బంది, దానివల్ల మంచి జరగదు అనే కూడా ప్రజలు ఒక ఆలోచన ఉంది. అది నిజమా? అది ఇప్పుడు వచ్చిన గొప్ప స్టడీ. రేచల్ బార్ అని ఒక స్లీప్ సైంటిస్టు, న్యూరో ఫిజిషియన్ ఒక మంచి స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారం ఆమె నిర్బంధంగా ఏం చెప్పారంటే, కాదండి అది నిజం కాదు అది అంటే మరి విప్లవాత్మకంగా అనిపించటం లేదు. ప్రజల్లో ఉండేటువంటి ఈ అభిప్రాయం అంతా ఏమైపోతుంది? ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి. ఆమె ఏదో ఊరికి చెప్పారని కాదు, ఇది జన్యుపరంగా వచ్చేది. సో మనం బ్లేమ్ చేయడానికి ఎవరిని లేదు. ఏ విధంగా జన్యుపరంగానంటే మీరు చూస్తే ఎర్లీ మార్నింగ్ క్లబ్ 5 o'clock క్లబ్ ట్రైజర్స్ 15%. లేట్ నైట్గా పడుకునే వాళ్ళంతా ఇంకో 15%. ఈ 70% ఎవరండి? హమ్మింగ్ బర్డ్స్ అంట. అంటే ఏమిటి? అటు కాకుండా ఇటు కాకుండా మధ్యస్థం, మరీ లేటుగా కాదు, మరి తొందరగా కాదు. సో 70% ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించాలి. 70 ఏమిటి? 15, 70 కలిపితే ఎంత? 85. నైట్ ఔల్స్ అంటారు వాళ్ళు, లేటుగా లేచే వాళ్ళని, రాత్రంతా మెలుగు ఉండేవాళ్ళు, అలా నైట్ ఔల్స్ అంటారు. గోడ్ల గోపలు రాత్రి పడుకో. సో వాళ్ళు 15%, 70% కలిపితే ఎంత అయిందండి? 85% మెజారిటీ వాళ్ళదే. అంటే 85% సమాజంలో తప్పు అయితే చేయరు కదా. అందువల్ల ఏమిటంటే జన్యుపరంగా ఏదైతే ఉందో ఇది ఎవరికి సాధ్యం మార్చేదానికి అవకాశం లేదు. అయితే కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 5 గంటలు లేచేవాళ్ళు అనుకోండి, వాళ్ళ తాలూకా క్రియాశీలకత ఎప్పుడు ఉంటుంది? ఎక్కువగా 8 నుంచి 12 వరకు ఉంటుంది అది తెల్లవారి. ఆ టైంలో ఏదన్నా కానీ డెసిషన్ మేకింగ్ చాలా షార్ప్ ఉంటుంది. అదే కాకుండా ఏదైతే స్టాండర్డ్ కార్పొరేట్ జాబ్స్ ఉన్నాయనుకోండి, అది బిల్కుల్ ఫిట్. మహానుభావుడు దివంగత మన కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా చేశారు నందమూరి తారక రామారావు గారు. ఆయన దగ్గర పనిచేసినటువంటి ఆఫీస్ అందరూ చెప్పేవాళ్ళు ఇప్పుడు 3 గంటలకు వెళ్ళాల్సి వచ్చేది అటు ఫైల్స్ పట్టుకుని ఆయన దగ్గరికి. ఆయన స్టైల్ అది, ఆయన పద్ధతి అది. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయనే స్వయంగా చెప్పారు, ఈ మధ్యన 12 సంవత్సరాలు అయిపోయింది భారత ప్రధానిగా, రికార్డు. ఆయన ఇప్పుడు 12 ఆ ప్రాంతం పడుకుంటారు, 5 గంటలు, 4 నుంచి 5 గంటలు నిద్ర. అయితే మరి ఆయనకు ఒక లక్షణం, గుణం ఉంది. అదృష్టం ఏమిటంటే పడుకోగానే నిద్ర పట్టేస్తుందట, ఆయన ప్రాణాయామం కానీ ఆయన అలవాట్ల వల్ల కానీ. సో ఆ 5 గంటలు మంచి నిద్ర అని ఆయన చెప్తారు. 2వ ప్రపంచ యుద్ధంలో చాలా పేరు సంపాదించినటువంటి విన్స్టన్ చర్చిల్ అని ఇంగ్లాండ్ తాలూకా ప్రధాని, ఆయన 4 గంటలు 5 గంటలు పడుకునేవాడు. ఎప్పుడో 1-3 ఉదయం ఎర్లీ మార్నింగ్ 1-3 మధ్యలో పడుకొని 7-7:30 లేచేవాడు. మరి అంతా పేరు సంపాదించాడే.
సో బరాక్ ఒబామా అని అమెరికా అధ్యక్షుడు 2 సార్లు చేశాడు డెమోక్రాటిక్ పార్టీ నుంచి. ఆయన కూడా అలాగే 1-2 పడుకోవడం. అసలు ఆయన ఫైల్స్ అన్నీ కూడా వైట్ హౌస్లో ఎప్పుడో 3 అప్పుడు 4 అప్పుడు యాక్టివ్ చూసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 7:30 లేచేవాడు. అలాంటి మస్క్ ఆయన ఇంకా ఆ టైమింగ్స్. స్పేస్ ఎక్స్ ఈ మహానుభావుడు ఎక్స్ అధినేత, మరి ఆయన కూడా అలాంటి టైం. అంటే మరి వీళ్ళందరూ ఇక్కడ మరి ఎవరైతే నైట్ ఔల్స్ ఉన్నారో వాళ్ళు ఆ టైంలో ఇది అందరూ గమనించండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ ప్రోగ్రామింగ్ రైటర్సు క్రియేటివిటీ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ టైంలో మంచి ఇది ఉంటుందంట. ఆ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది. అది సరే, హమ్మింగ్ బర్డ్స్ అయితే మనం ఏదైతే చెప్పామో ఈ 70% వాళ్ళు అటు ఇటు కాకుండా, సో ఎక్కువ శాతం వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక మాట వస్తుంది. ఇప్పుడు మాటకి ఎవరైతే ఈ ఎర్లీ మార్నింగ్ బర్డ్స్కి ఇంకొక మాట చెప్పుకుంటే, ఇక్కడ స్లీప్ తాలూకా ప్యాటర్న్స్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ అంటే బ్రెయిన్లో ఒక క్లాక్ అమర్చాడు భగవంతుడు. అది ఇది నిర్దేశిస్తుంది ఏది, ఏ టైంలో మీకు నిద్ర వస్తుంది, ఏ టైంలో ఆకలి వేస్తుంది, ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు, ఏ టైంలో కొంచెం డల్గా ఉంటారు, భోజనం చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది, ఇవన్నీ కూడా నిర్దేశించేది ఆ స్లీప్. అది ఏదైతే సిర్కాడియన్ సైకిల్. ఆ సైకిల్ దాన్ని మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది తెలుసండి, సూప్రాఖయాస్పిన్ న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది హైపోథాలమస్లో, అక్కడ ఉంటుంది. అది దేనికి ఉత్తేజితం అవుతుంది, డార్క్నెస్కి కానీ లైట్కి కానీ. అది ఒకటే అయితే అది హెడ్ క్వార్టర్, హెడ్ మాస్టర్. దానికి సబార్డినేట్స్ కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న సెంటర్స్, ట్రిలియన్స్ ఉన్నాయట. అసలు లెక్కలేవు అవి. ఎక్కడ ప్యాంక్రియాస్ అని క్లోమ గ్రంథి కానీ, లివర్లో కానీ, హార్ట్లో కానీ ఉంటాయి. అంటే దీనికి ఉత్తేజిత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ మెయిన్ క్లాక్ నుంచి వస్తాయి. మెయిన్ సెంటర్. ఆ మెయిన్ సెంటర్ స్టిమ్యులేట్ అయితేనే ఇది. అట్లాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే మార్నింగ్ రైజర్స్, ఎర్లీ సర్కాడియన్ రిథమ్ అని, రాత్రి లేట్ నైట్ సర్కాడియన్ రిథమ్ అని, ఇలాగ క్లాసిఫికేషనే. కానీ ఇప్పుడు మీరు అక్కడ అడగచ్చు, డాక్టర్ గారు ఎందుకు అసలు జరుగుతుంది ఇది? వాళ్ళ తాలూకా జన్యుపరంగా దాని పేరు క్లాక్ జీన్స్ అంటారు. అది కూడా జెనెటికా? ఆ జీన్స్ ఏమిటది, PER123 అని జీన్స్ ఉన్నాయండి. ప్రజల్లో దాన్ని విశ్లేషణ చేశారు. ఆ జీన్స్ ఉంటే అసలు మీకు మారలేరండి. అదే కాకుండా మారవడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా, ఉదాహరణ మీకు రోజు 5 గంటలు లేవడం అవి జరగటం లేదు, లేటుగా లేస్తారు. అది కాకుండా లేవాలో అనుకుని తను అనుకోవడం కానీ, ఇంకెవరైనా కానీ నిర్దేశించి ఫోర్స్ఫుల్ చేసినా కానీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాను తప్ప లేదు. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ రైజర్ వల్ల అందరిలో చిన్న ఇబ్బందులు ఉండొచ్చట. ఏమిటది, స్లీప్లో సైకిల్స్ ఉంటాయి. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, కళ్ళు కొట్టుకోవడం, అంత కొంచెం డీప్ స్లీపు, రెమ్ స్లీప్, నో రెమ్ స్లీప్ అని, ఇలాగ సైకిల్స్ ఉంటాయి. నాన్ రెమ్ స్లీప్ అని ఇలాగ ఒకటి ముందు వచ్చి తర్వాత వచ్చి మళ్ళీ అలాగ. ఎప్పుడైతే ఎక్కువ నిద్రపోయేది డీప్ స్లీప్ ఎప్పుడో తెల్లవారి ఎక్కువ జామున వచ్చేది. ఇప్పుడు మీరు 5 గంటలు లేచిపోతే ఇప్పుడు ఆ నిద్ర మిస్ అవ్వట్లేదు మీరు. మరి అలాగైతే మీ క్రియాశీలకు దెబ్బతిన్నదు లాంగ్ రన్లో. అదే కాకుండా ఎవరైతే ఉన్నది ఎర్లీ మార్నింగ్ కాకుండా రాత్రి లేటుగా ఉండే వాళ్ళని మనం ఫోర్స్ చేసినట్టయితే వాళ్ళ మీద మీరు లేనిపోని ఇబ్బందే క్రియేట్ చేస్తున్నారు, కానీ దానివల్ల మంచి అయితే వాళ్ళకి జరగడం లేదు. ఇప్పుడు ఎవరైతే రైటర్ ఆమె మామూలుగానే లేట్గా లేచేవారట, లేట్గా పడుకునేవారు. రేచల్ బార్ అని, ఆమెకు ఇదే ప్రాబ్లమ్స్ అయినాయి. దానికేవో కొన్ని స్లీప్ టెస్టులు చేసి దానికోసం మందులు తీసుకొని దానికి ఎక్సర్సైజ్ చేసినా కూడా చివరికి నికరంగా తేలిందని నేను ఇంక చేయలేను. రీసెర్చ్లో అందుకే రీసెర్చ్ చేశారు ఇంకా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సైకిల్స్ వల్ల ఇదంతా కూడా దేని మీద ఉంటుందంటే ఒక మెలటోనిన్ అండ్ హార్మోన్ అవుతుంది. డాక్టర్ గారు మరి ఎవరైతే లేటుగా పడుకుంటున్నారు వాళ్ళు ఏమవుతుందంటే ఒకప్పుడు నాకు అభిప్రాయం ఏంటంటే వాళ్ళతో మెలటోనిన్ సెక్రీట్ కాదని నేను చెప్పాను కొన్నాళ్ళు. నేను కూడా అభిప్రాయం మార్చుకోవాలి ఈ స్టడీ వచ్చిన తర్వాత. ఎవరికైనా లేటు పడుకునే వాళ్ళలో ఈ మెలటోనిన్ సెక్రీషన్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సెక్రీషన్ అవుతుందట. అక్కడ జరుగుతున్నది అది ఏమిటంటే ఇలాగ ఒక రోజు 1 గంట పడుకొని ఒక రోజు 3 పడుకొని ఇలా జరిగేసరికి మీరు ఆ వ్యవస్థని దాన్ని
అటు ఇటు కాకావలం చేస్తున్నారు. ఓకే, డిస్టర్బ్ అయిపోతుంది అది కూడా. చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. దానివలన ఈ ఒకసారి ఆటు పోటు తయారవుతున్నాయి. ఎవరైతే ఇలాంటి వాటికి లోన్ అయ్యే వాళ్ళు ఏంటంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లాంటివి, వెయిట్ ఎక్కువ అవడం కానీ, షుగరు, బ్లడ్ ప్రెషర్ రావడం, హైపర్ లైపిడీమియా, హార్ట్ అటాక్లు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, స్లీపింగ్ డిజార్డర్స్ కానీ, హార్మోనల్ చేంజెస్ రావడం కానీ జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఎవరైతే యాక్టివ్ ఉన్నారనుకోండి, ఇందాక చెప్పిన క్రియాశీలకత ఏమిటి మనం చెప్పుకున్నాం 8 నుంచి 12 వరకు. వీళ్ళు రాత్రి ఎవరైతే నైట్ అవర్స్ ఏ టైం తెలుసండి, రాత్రి దగ్గర 10 నుంచి 8 నుంచి 12 వరకు వాళ్ళు యాక్టివ్. ఆ టైంలో వాళ్ళకి యాక్టివ్. కొంతమంది అయితే 11 నుంచి 4 వరకు యాక్టివ్. చెప్పుకున్నాం కదా ఈ 4 పేర్లు. ఇప్పుడు ఆయన భారత ప్రధానికి దానికి ఏం షార్ప్నెస్ తక్కువైంది. ప్రస్తుతం భారత ప్రధాని బరాక్ ఒబామా 2 సార్లు మరి ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికాకి. మాస్క్ సరే ఇప్పుడు నంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ ప్రపంచంలో. మరి వాళ్ళ క్రియాశీలకత ఏం తక్కువ. అయితే ఎలాంటి మస్క్ అయితే ఒక మాట చెప్పాడు, నేను ట్రై చేస్తూ ఉన్నాను, అయినా కానీ నాకు ఇబ్బంది అయిపోతుంది. ఆయన ఏదో ఆలోచించేది చేయాలంటే టేబుల్ కింద పడుకొని చేస్తాడు. ఆయన అలా ఉంటుంది, పడుకుంటాడు. కొంచెం ఆడు పద్ధతి. సో అలాంటప్పుడు ఒకసారి నాకు బ్రెయిన్ పెయిన్ వస్తుంది, అది చాలా కష్టం అవుతుంది అని కూడా ఆయన చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏమిటంటే ఏదైనా కానీ నిద్ర అన్నది ఒకటి భగవంతుడు ఇచ్చిందని చెప్పింది ఏదైతే జన్యువుల పరంగా వచ్చింది కాబట్టి ఎవరూ దీనిని మార్చేదానికి ఆస్కారం లేదు. అదే కాకుండా ఒక క్రమానికి మీరు అలవాటు పడిన తర్వాత ఆ క్రమంలోనే వెళ్ళడం అన్నది మంచిది. దాన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలమవడం తప్ప, దానివల్ల లేనిపోని ఇబ్బందులు లోడడం తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు. అందుకని నెక్స్ట్ టైం కానీ ఇంకెవరా కానీ ఇలాంటి మీరు ఎందుకు లేటు లేస్తున్నావు అబ్బాయి అని చెప్తే అందరూ గమనించండి. ఏదన్నా ఒక బరాక్ ఒబామా పేరు చెప్పండి, లేదా మోడీ ఇలాంటి గొప్పవాడిని అవుతాను, లేకపోతే చర్చిల్ ఇలాంటి గొప్పవాడిని అవుతాను, వాళ్ళందరూ లేటుకు పడుకొని ఇలాగ చాలా గొప్పవాళ్ళు అయ్యారు, లేదా ఎలన్ మస్క్ లాగా ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అవుతానని చెప్పేటువంటి ఒక చిన్న అవకాశం వచ్చింది ఏమో నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ టైమింగ్స్ తెలుసుకోవచ్చా? అంటే మా టైమింగ్స్ అదే నేను నా అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుంది. నా టైమింగ్స్ అంటే ఆ 15% ఏదైతే 5 AM క్లబ్ ఇంకా ముందే. అయితే దానికి అలవాటు అయిపోయి దానికి నడుస్తూ ఉంటుంది. దానికి మళ్ళీ రాత్రి 9 నుంచి కూడా నిద్ర అబ్బో ఎప్పుడు వస్తుంది పునుగుబాట్లు పడుతూ ఉంటాను. సరే, దానికి ఏంటంటే మా వృత్తిలో నాకు అది బాగానే అనిపిస్తుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరైనా క్రియాశీలకత, క్రియేటివిటీ, రైటింగ్ కానీ, ఆర్టిస్టులు, ప్రోగ్రామర్స్, ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ కూడా ఆ టైంలో వాళ్ళకి ఆ షార్ప్నెస్ ఉంటుంది. అంటే ఈ 2 కూడా కొంత కాకపోయినా ఈ మధ్యస్థం ఏదైతే మనం చెప్పుకున్నాం హమ్మింగ్ బర్డ్స్, మీరు హమ్మింగ్ బర్డ్స్ అయితే ఇంకా బెటర్ ఉంటుందేమో ఆలోచించండి. ఏదైనా కానీ మీకు భగవంతుడు ఇచ్చిన లావు కానీ తెల్లగా ఉండడం, డార్క్గా ఉండడం లాగే ఈ పిఈఆర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3 అది మీ చేతిలో కానీ ఎవరి చేతిలో కానీ లేదు. దాన్ని మార్చడానికి ఎవరికి కూడా అసాధ్యం. Thank you so much. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.